వైనాడ్ నుంచి చెప్పండి. రాహుల్ గాంధీ పోటీ చేయలేదా? ప్రియాంక గాంధీ వేరే ప్రాంతం నుంచి పోటీ చేయలేదా? నేను మరి ఏమంటున్నాను, ఆయననే జనసేన ఏమన్నాను? తెలంగాణకు వస్తే తప్పేంటి అని అడిగారు. దానికి చెప్పండి. ఆయన రమ్మంటున్నాము, వద్దంటలేము, కానీ నువ్వు ఎట్లా నరదిస్తే అని అన్నావు కదా, దాని గురించి ఏంటి అంటున్నా. ఇంకోటి నేను ఏమంటా, నువ్వు రావయ్యా, ఇప్పుడు నీ ఓటు ఎక్కడ ఉంది, నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డావు. ఇప్పుడు ఎంపీ అంటే ఇండియాలో నువ్వు ఎక్కడైనా నిలబడవచ్చు, ఓటు ఎక్కడ ఉండొచ్చు. నువ్వు ఎమ్మెల్యే నిలబడాలి, ఆ పర్టికులర్ ఆ స్టేట్ అనే ఓటు ఉండాలి. సరే, ఆంధ్ర వాళ్ళు నేను గెలిపించి నిన్ను డిప్యూటీ సీఎం చేసి మళ్ళీ ఆ ఓటు వదిలి ఇచ్చిపెట్టేసుకొని తెలంగాణలో ఓటు పెట్టుకో, చర్చలకు వచ్చి నిలబడి రాదు. నేను ఇది నువ్వు గొప్ప హీరో కదా, నువ్వు ఎవ్వరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా నువ్వు సింగిల్ గా వచ్చి చర్చలలో నిలబడు. నేను రమ్మంటున్నాను వచ్చి నిలబడమంటున్నాను. సింగిల్ గా రమ్మని చెప్పడానికి వాళ్ళ పార్టీ విధానం పొత్తులతో వెళ్ళడం ఓహో, అంటే ఆయన పొత్తు అయితే రాలేడా? సరే, పొత్తు పెట్టుకుని రమ్మను, దాని కూడా రెడీ మేము. సరే, నేనేమంటున్నానంటే ఆయన ఇంకొకటి పెడుతున్నాను. ఆయన ఏమన్నాడు, నేను ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు, నేను సీఎం గారు ఇక్కడేమైతా అని ఆయన అన్నాడు కదా ఈరోజు. నేను ఒకటే అంటున్నాను, మరి నేను ఆంధ్రాలో ఉంటే ఇక్కడ రాను అని అన్నావు కదా, మరి నీ వెనకాల ఉండేటోళ్ళు కత్తితో పొడుస్తాము, గంతో షూట్ చేస్తాము, తంతము నడుస్తామని వాళ్ళకి ఇస్తావా టికెట్? లేకుంటే తెలంగాణ పైన ప్రేమ లేకుండానే కొండగట్టుకు టీటీడీ నిధులు తీసుకొస్తానని అడిగారు. తెలంగాణ పైన ప్రేమ లేదండి. ఆయన ఎవరండి మీకు తెలుసా? తిరుమల ఈ రోజుకి ఉండిలో ఎక్కువ పైసలు వేసే తెలంగాణ వాళ్ళే. మీరు చూస్తే చిత్తూరు, తిరుపతి ఆ ఏరియాలంతా వాళ్ళు ఎక్కువ శివాలయంకి, సుబ్రహ్మణ్యం స్వామి గుడిగా పోతారు. తెలంగాణలోనే ఎక్కువ నారాయణ స్వామికి, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీనరసింహ స్వామికి పూజిస్తారు. మేమే ఎక్కువ పోతాం, మేమే ఎక్కువ ఉండి లేస్తాం అక్కడ. అయినా కానీ ఒకసారి ఉండి లేచిన తర్వాత ఆ పైసలు అంతా వెంకటేశ్వర స్వామి ఆయన భక్తుడు ఆంజనేయ స్వామి ఆయన గుడి కట్టించుకుంది. ఈయనోడే ఈయనకి స్టేట్ ప్రోటోకాల్ ఇచ్చి ఒక బీసీ మా మంత్రివర్యులు కొండా సురేఖ గారి పేరు కూడా కింద పెట్టినాం మేము ఈయన కోసము. ఆ రోజే బాధపడ్డా, నేను అడుగుదాం అనుకున్నా, కానీ పోన్లే స్టేట్ ఆనర్స్ తో వస్తుంది కదా, గుడికి వస్తుంది కదా, ఆంజనేయ స్వామి గుడికి వస్తుంది కదా అని చెప్పి కామ్గున్నా నేను. ఆ రోజు కొండా సురేఖ గారు ఒక బీసీ లీడర్ అని అవమానించలేదా ఆయన? కొండగట్టు మీరు చూడండి, ఈ రోజుకి బోర్డు అక్కడ ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా పెట్టినాం మేము. అది తెలంగాణ అంటే ఆ రోజు ఎంత ఆహ్వానించినాం మేము, ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు మేము. ఈ రోజు ఆయన రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలని ఉన్నాడు. ఫైనల్ గా ఒక మాట చెప్తాను, ఏంటంటే ప్యాకేజ్ కోసం చేస్తుంది ఇవన్నీ, అది క్లారిటీ మాకు వచ్చింది. ఫైనల్ గా ఒక మాట చెప్తాను. మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న దానికి ఆయన క్లియర్ గా ఒక సమాధానం ఇచ్చారు. తెలంగాణ యాసలో తెలంగాణ భాషలోనే ఒక సమాధానం ఇచ్చారు. ఇంతకు ముందు ప్లే చేస్తారు కదా, ఒకసారి బయట వినిపించండి. అనిరుద్ధ్ రెడ్డి గారు వింటారా? బయట ఒకసారి ప్లే చేయండి. ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నేను ఆ వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఆయన సమాధానం అయితే ఇచ్చినట్టుగా కనిపిస్తోందా లేదా? తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో నేను దానికి ఆన్సర్ ఇస్తాను. తెలంగాణ 4 కోట్ల మందిది జాగిరే. ఓవర్ మాట్లాడడానికి ఇందిరాగాంధీ గారు జాగీర్దారుల దగ్గర భూములు సీలింగ్ యాక్ట్ కిందకి తీసుకొని పేద ప్రజలకు ఇచ్చింది. మీరేమి ఇచ్చినారు? 2 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్, పేదోళ్ళకి ఏమి ఇచ్చినారు మీరు? అక్కడ అందరు పోతుంటే చీచీ అంటున్నారు. అందుకే ఇంకా రాదు వీళ్ళు, నెక్స్ట్ రారని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ నాకు తెలిసి ఆ త్రివిక్రమ్ ఇది రాసిచ్చిందేమో డైలాగ్. ఈయన సొంత డైలాగ్ అయితే కాదు, ఎందుకంటే ఈ సినిమా యాక్టర్స్ అంతా డైలాగ్ రైటర్స్ ఉంటారు. యాక్చువల్ పొలిటీషియన్ మా లాంటి వాళ్ళకి మా మనసులో ఏది ఉంటుందో మేము అది మాట్లాడతాం. ఈ త్రివిక్రమ్ ఏం రాసిచ్చిండో అది మాట్లాడుతున్నాడు ఆయన. అదే చూస్తారా ఆయన మాట్లాడేటప్పుడు అంతా పేపర్లు చూసుకొని మాట్లాడుతున్నాడు. పేపర్లు చూసి మాట్లాడుతున్నారని అంటున్నారు. అన్ని పేపర్లు సక్రమంగా ఉన్నాయి కాబట్టి కోడి చెరువుని తీసుకున్నారని కూడా చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు. కోడి చెరువు నేను ఒక చెప్తా, మక్తా ఊరే. నేను కూడా ఒక జాగీదార్ కుటుంబం నుంచి. ఆయన ఏది మీ బాంచా నది అని ఏదో మాట్లాడింది కదా, కొంతమంది ఉండొచ్చు జాగీదారు, చాలా మంది జాగీదారు పేదవాళ్ళకు భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, స్కూళ్లు కట్టించిన వాళ్ళు ఉన్నారు. ఆయనకు అర్హత కూడా లేదు మాట్లాడానికి. జనవాడ మా మక్తా ఊరు, మా ఫాదర్ జగన్నాథ్ రెడ్డి. ఆ ఊర్లో ఈ శిఖం భూములు అనేది పట్టా భూములు ఉండొచ్చు, అది పట్టానే. కానీ ఆ శిఖం భూములు నీళ్లు ప్రతి ఒక్కరికి ఆ గ్రామంలో అధికారం ఉంటది. ఆ నీళ్లతో వ్యవసాయం చేసుకోవచ్చు, డ్రింకింగ్ వాటర్ కి పాడుకోవచ్చు. దాంట్లో వాళ్ళు ఓన్లీ ఒక్క పంటనే వేసుకోవాలి. అట్లాంటి ఈరోజు జర్నలిస్టులు పోతే మీరు ట్రస్ట్ పాసింగ్ మీరు నా దాంట్లోకి ఎట్లా వస్తారు? ఏదో యాక్ట్స్ అని ఇంగ్లీష్ లో మాట్లాడి చాట్ జీపీటీ నుంచి తెచ్చుకున్న యాక్ట్స్ అనుకుంటావి. ఆ యాక్ట్ మాట్లాడినాడు ఆయన.
నేను కేసులు పెడతాను అంటే జర్నలిస్ట్ అని మీరు కూడా ఒక జర్నలిస్ట్ నేను అడుగుతాను. ఇంకోటి అన్నారు పొలిటికల్ సైన్స్ చేసి ఉంటారని. జర్నలిస్ట్ అయితే పొలిటికల్ సైన్స్ చేయొచ్చు, చదువుకున్న వాళ్ళు కూడా జర్నలిస్ట్ కావచ్చు. వాళ్ళు జర్నలిస్ట్ వచ్చినప్పుడు ఫోటోలు తీసేయడానికి ఈయనకి ఏం తప్పు ఏమైంది అక్కడ? గోశాల గోశాల ఉన్నప్పుడు ఆవుల దగ్గరకు వచ్చి కూడా ఎవరైనా గడ్డి కూడా పెడతారు, దాని పక్కన అది ప్రైవేట్ స్థలం అవుతుంది కదా, ఆయన వ్యక్తిగతం కదా, ప్రైవేట్ స్థలం అవుతుంది కదా, పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా. శిఖం పట్ట అనేటవరకు ఎవరికైనా అధికారం ఉంది. భూమి మీద ఉండొచ్చు పట్ట, బట్ వాటర్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. వాటర్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. రూల్స్ తెలుసుకోమని చెప్పు. పట్టా శిఖంకి నువ్వు ఫెన్స్ కూడా వేయొద్దు, నువ్వు ఫెన్స్ వేయొద్దు, నువ్వు వాటర్ ఫ్లో కూడా ఆపొద్దు ఇక్కడ. అది రూల్. అది నువ్వు ఓన్లీ నీళ్లు లేనప్పుడు ఒక పంట వేసుకో అంతే, అంతకన్నా ఎక్కువ చేయలేవు. నువ్వు దాన్ని కట్ చేయలేవు, నువ్వు దాన్ని పట్టించలేవు. నువ్వేమి అనే దానికి నువ్వు రావద్దు అనే దానికి నీకు అధికారం లేదు. ఎవరికైనా అధికారం ఉంది. ఆయనకు ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది ఇప్పుడు తెలంగాణ. అంత కావాల్సి టీడీఆర్ పెట్టుకోమని చెప్పు, టీడీఆర్ ఇస్తున్నాం ఇప్పుడు. గవర్నమెంట్ ఇవ్వచ్చు.